మన వైపు ఉందా లేదా అని కాదు, బుల్లెట్ దించామా లేదా అనేదే మ్యాటర్. ఇప్పుడు ఏపీలోని మున్సిపాలిటీల్లో ఇదే జరుగుతోంది. రాష్ట్రంలోని ఓ పురపాలక సంఘంలో అధికారం నిలుపుకునేందుకు ఆ మాజీ మంత్రి వేయని ఎత్తులు లేవు. కానీ టీడీపీ వ్యూహంతో అన్నీ చిత్తైపోయాయి. చైర్పర్సన్ సీటు చేతిలో ఉండడంతో వైస్ చైర్మన్ కుర్చీని కొట్టేద్దామన్న ప్లాన్ చివరికి బెడిసి కొట్టింది. వైస్ చైర్మన్ కుర్చీ కాదు కదా, ఉన్న చైర్పర్సన్ సీటు కూడా పోయింది. ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో జరిగింది. ఆ మున్సిపాలిటీలో జీరోగా ఉన్న తెలుగుదేశం చివరకు తన వ్యూహంతో హీరోగా మారింది. ఇంతకీ ఏదా మున్సిపాలిటీ? పట్టు కోసం పంతానికి పోయి బొక్కబోర్లా పడిన ఆ మాజీ మంత్రి ఎవరు? వాజ్ ది స్టోరీ? స్థానిక సంస్థల్లో టీడీపీ వైసీపీ మధ్య టాప్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఆధిపత్యం కోసం టీడీపీ పట్టు సడలకుండా వైసీపీ ప్రయత్నిస్తున్నా చివరకు ఫ్యాన్ పార్టీకి భంగపాటు తప్పటం లేదు. మున్సిపాలిటీల్లో మంచి మెచ్యూరిటీతో గేమ్ ఆడుతూ సత్తా చాటుకుంటూ వస్తోంది కూటమి. అదేమని అడుగుతున్న వైసీపీకి నీవు నేర్పిన విద్య కదా నీరజాక్ష అని బదులుగా వస్తోంది తెలుగుదేశం. పట్టణ స్థానిక సంస్థల్లో అధికారం నిలుపుకునేందుకు వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా పార్టీ పాచికలు పారటం లేదు. మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను క్యాంపులకు తరలించి పవర్ గేమ్ ఆడాలనుకున్న వారి ఎత్తులు పనిచేయటం లేదు. ఫ్యాన్ పార్టీ వ్యూహానికి ప్రతి వ్యూహంతో కూటమి కౌంటర్ ఇస్తోంది. దీంతో పట్టణ స్థానిక సంస్థలు వైసీపీ చేజారిపోతున్నాయి. కాకినాడ జిల్లా తునిలో ఇదే జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో జరిగిన తుని మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అరాచకం సృష్టించారు. తనకున్న అధికారంతో పోలీస్ పవర్ ను ఉపయోగించి అప్పటి ప్రతిపక్షం టీడీపీని ఇబ్బందులకు గురిచేశారు. బెదిరించి నామినేషన్లు కూడా వేయనీయకుండా చేశారు. ఓట్లు కుమ్మరించి మొత్తం 30 వార్డుల్లో వైసీపీ జెండా ఎగరేలా చేశారు. అయితే కాలం గిర్రున తిరిగింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి కుర్చీలాట కొనసాగింది. తుని మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ చైర్మన్లు ఉండేవారు. వారిలో ఒకరు రాజీనామా చేయడంతో ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైస్ చైర్మన్ కుర్చీని వైసీపీ సొంతం చేయాలని ప్రయత్నించారు. ఒకరు రాజీనామా, మరొకరు మృతితో మిగిలిన 28 మంది కౌన్సిలర్ల ద్వారా పదవిని వైసీపీ ఖాతాలో వేయాలని రాజకీయం మొదలుపెట్టారు. కుర్చీ చిన్నదే అయినా పెద్ద యుద్ధమే జరిగింది ఇక్కడ. టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా నువ్వా నేనా అన్న రీతిలో తలపట్టాయి. ఎన్నికకు 3 రోజుల ముందు మొత్తం కౌన్సిలర్లను మారేడుమిల్లి క్యాంపునకు రహస్యంగా తరలించారు. తిరిగి ఎలక్షన్ రోజు తీసుకొచ్చి తునిలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంట్లో నిర్బంధించారు. ఎన్నికకు వీరంతా వస్తే వారిలో కొందరు టీడీపీ వైపు వెళ్లిపోతారన్న భయంతో తమ కౌన్సిలర్లకు రక్షణ లేదనే సాకుతో ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నించారు రాజా. అటు కౌన్సిలర్లు ఎన్నికకు వెళ్లిపోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. దీంతో వైసీపీ వ్యూహాలకు టీడీపీ చెక్ పెట్టడానికి రంగంలోకి దిగింది. ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్లు టీడీపీలో చేరటానికి గేట్లు తెరిచింది. దీంతో తొలుత 10 మంది సైకిల్ ఎక్కారు. ఆ తర్వాత మళ్లీ వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. టీడీపీ తరపున కౌన్సిలర్లు ఎన్నికకు వస్తే రాజా తమ కౌన్సిలర్లను మళ్లీ దాచేశారు. దీంతో కోరం లేక మళ్లీ 2 సార్లు ఎన్నిక రద్దయింది. ఈలోపు మాజీ మంత్రి ఎంత అడ్డుకున్నా మరో 6 కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. దీంతో రాజాకు షాక్ తగిలినట్లయింది. అనూహ్యంగా కౌన్సిలర్లు పార్టీ మారిపోవడంతో దాడిశెట్టి రాజాకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. రాజా అరాచక రాజకీయంతో టీడీపీ బలం ఏకంగా 16కు చేరింది. వైసీపీ స్ట్రెంత్ 12కు పడిపోయింది. దీంతో వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండానే ఆ కుర్చీ టీడీపీ ఖాతాలో పడినట్టు అయింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం నుంచి సొంతం చేసుకుంటుంది. ఈ పరిణామాల్లో దాడిశెట్టి రాజాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. కౌన్సిలర్లు చేజారిపోవడంతో వైసీపీ చైర్పర్సన్ సుధారాణి కూడా మాజీ మంత్రికి హ్యాండ్ ఇచ్చారు. అనూహ్యంగా రాజీనామా నిర్ణయం ప్రకటించారు. దీంతో తుని మున్సిపాలిటీలో వైసీపీ బొక్కబోర్లా పడింది. అటు వైస్ చైర్మన్ కుర్చీ అనుకుంటే అది పాయే. చివరకు చైర్పర్సన్ సీటు కూడా టీడీపీ చేతికి చిక్కింది. ఈ 2 పదవులకు ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం గెలవటం లాంఛనమే. తుని పరిణామాలతో ఫ్యాన్ పార్టీలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పరువు పోయినట్టయింది. ఇటీవలే ఈయనకు వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇంతలోనే తునిలో భంగపాటు ఎదురైంది.
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో డ్రామాలాడిన రాజా చలో తునికి వైసీపీ కార్యకర్తలు నేతలు రావాలని పిలుపునిచ్చారు. కానీ అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. కాకినాడ జిల్లాలో ఫ్యాన్ పార్టీకి అసలేం బలం లేదు. ఇప్పుడు తుని మున్సిపాలిటీ విషయంలో దాడిశెట్టి తన వ్యూహంతో పరువును తీశారని క్యాడర్ గుర్రుగా ఉంది.